చాలా సింపుల్ వేలో ఉంది, రెండు ఉంది. ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం కూడా. ఇందులో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎనాలిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా యూస్ఫుల్. ఇట్లాంటి ప్రయత్నమే జరగాలి. మార్కెట్లో ఇబ్బడి ముగ్గడ రాయడం కానీ ఏదైనా ఒక బుక్ బాగుందని ఇంతవరకు చెప్పడం కానీ చేయలేదు నేను. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. యాక్చువల్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో 20 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా బుక్ రాయడం కానీ ఏదైనా ఒక బుక్ బాగుందని ఇంతవరకు చెప్పడం కానీ చేయలేదు నేను. వాస్తవంగా ఈ బుక్ని చూసిన తర్వాత, రెఫర్ చేసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలనిపించింది. ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ మీద అన్ని ఆస్పెక్ట్లో చాలా కష్టపడి క్వశ్చన్స్ని గ్యాదర్ చేశారు బాలాజీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్. అంటే ఇందులో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎనాలిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ రెండు ఏరియాస్ నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ సంబంధించి ఆల్మోస్ట్ కవర్ అవ్వనటువంటి ఏరియా ఏమి కనిపిస్తలేదు ఇందులో. డెఫినెట్గా మనకి కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, జేఎల్, డిఎల్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ లేకుండా, సిలబస్ లేకుండా ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. చాలా సింపుల్ వేలో ఉంది, రెండు ఉంది. ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం కూడా ఉంది. సో చాలా మంచి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఓన్లీ ఒకటే వర్షన్ కాకుండా మనకి కొన్ని టర్మినాలజీ ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో అర్థమవ్వవు, తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో అర్థమవ్వవు. సో బట్ ఆ రెండింటినీ కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చారు. తెలుగు లాంగ్వేజ్లో ఉంది క్వశ్చన్, ఇంగ్లీష్లో ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ కవర్ అవుతున్నాయి. చాలా తక్కువ పేజెస్లో ఉంది కాబట్టి చాలా యూజ్ఫుల్. ఇట్లాంటి ప్రయత్నమే జరగాలి. మార్కెట్లో ఇబ్బడి ముగ్గడ పుస్తకాలు రావడం కంటే ప్రతి ఏరియాకి ఒక కన్సాలిడేషన్ ఉన్నటువంటి బుక్స్ వస్తే బాగుంటుంది. సో ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. నా తరపు నుంచి ఒక చిన్న అడ్వైస్ కూడా వీళ్ళు చేసిన ప్రయత్నం చాలా గొప్పగా ఉంది, బాగుంది. కాబట్టి ఇన్ని పేజీలలో వచ్చే విధంగా, లేకపోతే ఇంతకంటే డబల్ వచ్చినా పర్లేదు, డిస్క్రిప్టివ్ మేనర్లో కూడా ఇంకొక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా అడ్వైస్. అది గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పనికొస్తుంది. ప్రతి ఏరియాని చిన్న చిన్న పార్ట్లుగా విభజించుకొని డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ఈ రెండు మెథడ్లో చదివితే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ రేపు మనం వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఈ బుక్ని రెఫరెన్స్ కింద తీసుకున్నా కూడా దాదాపు 80 to 90% క్వశ్చన్స్ ఇందులో నుంచి కవర్ అయ్యేలాగా వీళ్ళు శ్రమపడ్డారు. కాబట్టి ఫస్ట్ ఒపీనియన్ ఇంతవరకు ఒక బుక్ మీద చెప్పడం, బుక్ మాత్రం చాలా అద్భుతంగా గ్యాదర్ చేశారు. ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, ఎన్ని ఏరియాస్ నుంచి ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకోవాలనో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక బుక్లోకి తీసుకొచ్చారు. వాళ్ళ కృషికి నిజంగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సాధించడం మీ లక్ష్యం అయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 Live అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 Live రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని, అదే పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇప్పుడే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.